సో ఇప్పుడు కాసేపు మాట్లాడుకుందాం, ఆడుకుందాం, ఇప్పుడు సరదాగా రాసుకుందాం. ఓకే, ఎంతమందికి రైటింగ్ అంటే ఇష్టం? వెరీ గుడ్. ఇప్పుడు నేను టాపిక్ చెప్తాను, పందులు వాటి పెంపకం గురించి రాయాలి. ఈ నలుగురు అలాగే ఉండిపోయారు. సో ఆ నలుగురు రండి ముందుకి. ఓకే, ఇప్పుడు మీకు పేపర్లో పెన్లు ఇస్తారు, తెగ రాసేసుకోవచ్చు. ఓకే, మీకు స్టడీస్ కాకుండా ఇంకేమైనా అదర్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? ప్యాషన్, మ్యూజిక్, సింగింగ్? వావ్, సూపర్. ఏంటి వాళ్ళిద్దరులాగే? వెరీ గుడ్. ఒకసారి పాడండి అమ్మా. మీకోసం ఒక స్పెషల్. మీరు ఒక్కొక్క లైన్ చెప్పండి, ఆయన ఒక్కొక్క లైన్ పాడతాడు. ఓకేనా? నుంచోబోయే. నీ సెలవడికి నే కదిలెలుతున్నా. తున్నా కాదు, నే వదిలేళ్తున్నా. పాడవా? ఆవిడ నే వదిలేస్తున్నా అంట. మొత్తం పాడు, ఫస్ట్ నుంచి చెప్పమ్మా. నీ సెలవడికి. ఆవిడ ఒక లైన్ ఫినిష్ చేయవచ్చు కదా. నువ్వు నీ కంగారు కోరస్ అంటే ఎలా ఉండాలి? నువ్వు పాడమ్మా, ఫస్ట్ లైన్ పాడు. నీ సెలవడికి నీ సెలవడికి నీ సెలవడి నీ సెలవడి. సరిగ్గా మీరు కాన్సన్ట్రేట్ చేయి. నే కదిలెలుతున్నా. నీ వదిలేళ్తున్నా. తర్వాత కలలన్నీ నా కలలన్నీ నీతో వదిలెలుతున్నా. నీతో వదిలేళ్తున్నా. ఆ బెండకాయలు దొండకాయలే. ఎంతనుకున్నా చెప్పు, కరెక్ట్ గా చెప్పు. ఎంతనుకున్నా ఏదో బాధ. ఎంత అనుకున్నా ఏదో బాధ. ఎంత అనుకున్నా. మీకు దండం పెడతారా అయ్యా? కూర్చో. థ్యాంక్ యూ. ఓకే, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. పేపర్లు చిల్లు పెట్టి దారం చుట్టూ ఇచ్చేసిండమ్మా. ఒకటే పేపరా? చాలు. ఓకే, ఇంకా రా. ఓం అని రాసి మొదలెట్టి 4 వైపులా డబ్బా గీసుకుందాం ఫస్ట్. పందులు వాటి పెంపకాలు. పందులు అచ్చం యానిమల్స్ లా ఉంటాయి. అది యానిమల్సేగా, అచ్చం యానిమల్స్ లా ఉండడం ఏంటి? పందికి 2 కన్నులు, 4 కాళ్ళు, 1 తోక ఉంటుంది. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. పందులు ఎంత ఫేమస్ అంటే పందులను చూసి ఈ మధ్య మనుషులు కూడా సెల్ఫీలు దిగడానికి పందిమూతి చూసి కాపీ కొడుతున్నారు. ఎలా పెడతారు? పందులు అలా బురదలో దొల్లుతుంటే ఇంకా పక్కనున్న పందులకు ముచ్చటేస్తుంది. నీతో ఎన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాయి అవి. ఈ మధ్యనే మా ఫ్రెండ్ ఒక పందిని పెంచుకుంది. తను వానికి రోజులు పాలు పోస్తుంది. పందికా? పంది పాలు తాగుతోందా? వాళ్ళ ఇంట్లో తాగుతుంది. చాలా వింత ఫ్యామిలీలో ఉంది. రోజు పిజ్జాలు, బర్గర్లు. అమ్మా, ఒక పాయింట్ రాసు సగంలో చెప్పానా? బీపీ వచ్చేలా ఉంది. ఆస్ట్రేలియాలో వైట్ కలర్ పందులు ఉంటాయి. ఇది పట్టుకో. జై శ్రీరామ్ విత్ స్వస్తిక్, మై డియర్ ప్రదీప్ గారు అని చెప్పి పక్కన 10 బొమ్మ వేసి. ఇప్పుడు ఆల్రెడీ పేరు రాసావు, బొమ్మ ఎందుకు? బొమ్మ పేరు 2 ఎందుకమ్మా? ఆ బొమ్మ అంటే నాదే కదా. నాటు పంది అంటే చాలా ఇష్టం. నాకు పంది అంటే ఇష్టమా? ఓకే ఓకే, నాకు పంది అంటే చాలా ఇష్టం. ఆడుకోవడంతో పంది పింక్ కలర్ లో ఉంటుంది. ఆడుకోవడం ఏంటి? ఎందుకంటేనా? ఓకే, అలా స్టార్ట్ చేశా. ఎందుకంటే పంది పింక్ కలర్ లో ఉంటుంది. నాకు పింక్ అంటే చాలా ఇష్టం. నైకీ షూస్ చాలా బాగుంటది. ఏం చెప్పా ప్లీజ్, ఎవరికి చెప్పండి నేను. ఇది ఏంటి లాస్ట్? ఇంకానా? ఓకే, చాబీగా ఉంటుంది. ఇంకా నేను తాళం చెప్పి మింగేసిందేమనుకున్నా నేను. పోండి నోస్ కి 2 పందా. ఓకే ఓకే, PONDHI. పోండి నోస్ కి 2 హోల్స్ ఉంటాయి. పందికే కాదమ్మా, మనకు కూడా 2 హోల్స్ ఉంటాయి.
పంది తోక కింగులా ఉంటుంది. రింగులా ఉంటుంది. ఇలా రాస్తున్నారు మధ్య మార్చినట్టు నాకు తెలియదు. ఓకే, రింగ్ లా ఉంటుంది. దాంతో వీణ వాయించచ్చా? వీణ వాయించడం ఏంటమ్మా? వీణేనా? దాని తోక రింగులా ఉంటుంది, దాంతో వీణ వాయించచ్చంట. మా పందికి నేను డైలీ బ్రేక్ఫాస్ట్ గా పిజ్జా బర్గర్. ఓహో, మీ ఫ్రెండ్ ఈవిడేనా? నేను ఎవరో అనుకున్నా ఇందా నుంచి. ఓకే, బ్రేక్ఫాస్ట్ కి పిజ్జా బర్గర్ తినిపిస్తా. ఆ పంది ఒక రోజు మిస్ అయ్యేదా అలుగుతుంది నా పైన. నీ పైన అలుగుతుందా? అలిగితే ఏంటి, బుంగ మూతి పెడుతుందా? మామూలు దాని మూతి ఎలా ఉంటది కదా. పంది అలిగితే ఎలా పెడుతుంది మూతి? మామూలుగా అని పెడుతుంది. అలిగితే పంది బురదలో ఉంటాయి. థ్యాంకింగ్ యూ బి సుప్రియ, రోల్ నెంబర్ 12. వండర్ఫుల్. మీ ఫ్రెండ్ అది కూర్చో. వామ్మో. స్టీవెన్ స్పిల్బర్గ్ కనుక చూస్తే ఇది జురాసిక్ పార్క్ లో ఇలాంటి జంతువుని తయారు చేస్తారు. పందులు, వాటి పెంపకాలు, 2 చుక్క అడ్డగీత. పందులను నేను మా కులదైవంగా పూజిస్తాం. ఎందుకంటే అవి మనకు బీరు ఇస్తుంది. ఈ బీరు మనం తాగితే ఆరోగ్యానికి మంచిది. పంది బీరు కూడా ఏంటి? ఇప్పుడు కొన్ని మాటలు పందుల గురించి. 2 చుక్కలు అడ్డగీత. పందులను నేను ఎంతో బాగా చూసుకుంటాను. అవి తెల్లగా ఉంటాయి స్నానం చేశాక. పందులను నేను మా ఇంట్లో ఒక చెల్లెల్లాగా చూసుకుంటాను. ఇంకా నేను ఎవరైనా ఎతికి పెళ్లి చేయలే. పందులు మనకు ఎంతో బీరునిస్తుంది. ఈ బీరు గోలేంటమ్మా? అయినో సమ్మర్ మీకు అనిపించచ్చు, బట్ యా. పందులను అప్పుడప్పుడు మనం పబ్కి మరియు లేదా ఎక్కడ తీసుకెళ్ళాలి? టీవీ షోస్. ఎవరెవరు వచ్చారు? ఓ, తీసుకొచ్చావా? నేను ఎక్కడ అన్నానండి? ఆవిడ నా ఫోటో నాకు తెలిసిపోతుంది. మళ్ళీ కింద పందని రాయడం నాదని తెలిసిపోతుంది. ఓకే, పందులను అప్పుడప్పుడు మనం పబ్కి మరియు లేదా టీవీ షోలకి తీసుకురావాలి. ఎవరితో వచ్చావు? అరే, తర్వాత ఒంగో పెట్టి కుబ్బాడు గుద్దాన్ని. ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. అలాగే ఉండు, అక్కడే ఉండు. ఫస్ట్ పేరు రాసుకుందాం అనుకున్నాడు, పేరు కూడా కొట్టేసుకున్నాడు. పేరు ఎందుకు కొట్టేశావు? అది నా పేరు అవుతుందేమో అని. పిచ్చివాడా. పి. నరసింగ్ కుమార్. నవీన్ కుమార్. చూసావా, నువ్వే చెప్పుకున్నావు. ఒకటి, దాని చుట్టూరా చక్రం, దాని తర్వాత బాణం. పందులు నల్లగా ఉండకుండా పెయింట్ వేస్తే తెల్లగా ఉంటాయి. పెయింట్ వేసి పెంచాలి. రోజు డబ్బాడు తాగిపిస్తే 4 కాళ్ళుండును. మామూలుగా కాకుండా పందులకు పిజ్జాలు, బర్గర్లు. వాళ్ళ చూడలేదు. మొత్తం బ్యాచ్ ఒకటే టైపా? చిట్టి పెట్టినా కూడా నేను ఇంత యాసిస్ రాయలేను తెలుసా. వాటికి జిమ్ చేయించాలి. కాళ్ళు ఎత్తి ఎక్సర్సైజ్ చేయించాలి. పందులకు బురద ప్రిపేర్ చేసి పడుకోబెట్టాలి. అది సరిగ్గా లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇదేంటి భయ ఫ్రంట్ అని రాశా? అంటే ముందు నుంచి చూస్తేనా? ఫ్రమ్ ఫ్రమ్ దిస్ పంది. ఫ్రమ్ అనేసి పంది బొమ్మ వేసావు. నేనే. అందరూ మిమ్మల్ని అన్నారు కదా, నేనే ఒప్పుకున్నాను. అదలా కవర్ చేసుకున్నావులే నువ్వు లాస్ట్ లో. అతనికి కూడా తెలియదు. ఫ్రమ్ అనేసి నా బొమ్మ వేసాడు. వెరీ గుడ్. 4 నుంచి అమ్మ ఒకసారి. ఓకే, ఏ కథ మీకు ఎక్కువ కనెక్ట్ అయ్యారు? పందులు ఫ్రెండ్ పెంచుకుంటారు. ఈవిడ పాలు పట్టిస్తుంది, ఈవిడైతే కులదేవంట, బీర్ అంట, ఏం తింట చెప్పింది. టీవీ షోలకి బబుల్ తీసుకురావాలి, అంతేగా? వెరీ గుడ్. గురుగారు, అసలు మనకు సమస్య లేదు సార్. వెళ్ళండి, 4 శుభం. చాలా అద్భుతంగా రాశారు. అసలు నా భూతు నా భవిష్యత్, అది చాలా అద్భుతాలు. వెళ్ళండి, సూపర్.